ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకి ఏపీకి మరోసారి వర్షగండం పొంచింది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. సోమవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, మనం చూసుకుంటే ఏపీకి మరోసారి వర్షగండం పొంచుంది అన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏంటిది, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏపీకి మరో వర్షగండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అల్పపీడనం కారణంగా సముద్రం మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా నెమ్మదిగా కదులుతుంది. రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మాస్తూరు నుంచి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం, కడప జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ తేలికపాటి నుంచి మాస్తూరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే పరిస్థితి అయితే ఉందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మాస్తూరు వర్షాలు కురవనున్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏ జిల్లాలో అయితే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన వారు, అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించి వేటకు వెళ్లే వ్యక్తులు కూడా వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారులందరికీ కూడా సూచనలు ఇచ్చిన పరిస్థితి దాదాపు నెలకొంది. దీని ప్రకారం కూడా నిన్నటి నుండి కూడా స్థానిక అధికారులు, మండల స్థాయి అధికారులతో పాటు కూడా లోకల్ గా ఉన్న రాజకీయ నాయకులతో కలుసుకుని ఈ వర్షాలు రానున్న రేపు ఎల్లుండి భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.